అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంకాయలు ఫ్రై చేస్తున్నాను. ఇవి తోటలో తీసుకొచ్చినాయండి. ఉప్పు నీళ్ళలో ఇలా కోసి వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు, ఇలా కోసి వేసేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మేము కడాయి పెట్టుకున్నాను ఫ్రై కోసం. ఆయిల్ వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళలో కోసుకుని వంకాయలు వేసేసుకున్నాం కదా, దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలేమో దీంట్లో వేసేసుకోవాలి. పప్పుచారు ఉంది కదా, అప్పుడు పప్పుచారు ఉందని ఇంకా దాంట్లో నంచుకోవడానికి ఫ్రై చేసేస్తున్నాను. మా అమ్మాయి చూడండి ఎలా వచ్చి చేస్తుందో. పసుపు, ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కారం వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దించేస్తాను. నా పిల్లలు ఏదో ఒకటి చూసి గోల చేస్తుంటారు. వంటగదిలోకి వచ్చి నేను వేస్తాను అది ఇది అని ఇలా విసుకొచ్చేలా చేస్తారు మా పిల్లలు అయితే. మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేసేసుకుంటాను. నా పిల్లలతో అటు ఇటు తిరిగేసరికి కొద్దిగా కరివేపాకు, అదే ఉల్లిపాయ కొద్దిగా చాలా వేగినాయి. అందుకని అలా ఉంది చూడ్డానికి. వంకాయ మెత్తగానే ఉడికిపోయిందండి, మెత్తగా ఫ్రై అయింది. ఇంకా ఇంతేనండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా అయిపోయే వంకాయ ఫ్రై చూశారు కదా, అయిపోయింది. అంతేనండి, చూశారు కదా, అయిపోయింది. ఉప్పు కూడా సరిపోయిందండి. తిని చూస్తున్నాను ఎలా ఉందని. ఈజీగా అయిపోయే వంకాయలు ఫ్రై అన్నమాట. అంతేనండి, అయిపోయింది. ఓకేనండి, బాయ్.